రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం. దాదాపు ఈ 4 నెలల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆదినారాయణ గారు ప్రధానంగా ఈరోజు మన టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం, సైడ్ ట్రాక్ వెళ్ళకుండా. మెయిన్ ప్రధానంగా ఈ రోజున ఆయన చేయడానికి ఈ రకంగా కోర్టుకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారిని కారణం ఏంటి అనుకోవాలి? విజయమ్మ గారు ఏమన్నా ఆపే ప్రయత్నం గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చేశారా, లేదంటే ఇప్పుడు విజయమ్మ గారు షర్మిల గారు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనుకోవాలి, తీసుకుంటారు? ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు అయితే ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రిగా పాలించాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అని చెప్పి నేను ఒక ఛాన్స్ అని చెప్పి గెలిపించినందుకు నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోలేనటువంటి వ్యక్తివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక చెల్లెలికి దాదాపు 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెల్లికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే అంటే ఆయనకు డబ్బు మీద ఎంత వ్యామోహం ఉందో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎవరు కూడా ఇంతవరకు కూడా ఈ స్థాయిలో వాళ్ళ కుటుంబ విషయాలన్నీ కూడా పబ్లిక్ లేక్ తెచ్చి ఇటు ప్రజలకు కానీ ఇటు మన రాష్ట్రానికి కానీ అనేక రకమైనటువంటి ఇబ్బందులు చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రజలు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు, మీ కుటుంబంలోనే ఇన్ని సమస్యలు ఉంటే మీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దినప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత కానీ మరి ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా అని చెప్పి ఆదినారాయణ గారు ఆ లెక్క వస్తే టీడీపీలో ఎన్ని కుటుంబ విషయాలు బయటకు వచ్చినాయి? కుటుంబ విషయాలు అనేవి అందరికీ ఉంటాయి కదా, కామన్గా మీకు ఎందుకు కనిపించడం లేదు? కుటుంబ విషయాలు ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ మనం ఈరోజు చూస్తున్నాం ఇటువంటి సమస్య దాదాపు ఈ 40 సంవత్సరాల్లో కూడా మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకు అంటే ఒకటి గమనించాలి, రాజకీయంగా ఏ కుటుంబంలో పక్కనికి పోయినప్పటికీ ఇటువంటి పబ్లిక్ విమర్శలు చేయలేదనేదే ప్రజలు ఇటు మాకు కూడా ఒపీనియన్. రైట్. అయితే ఆదినారాయణ గారు ఇప్పుడు ఈ విషయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కదా, ఇది కేవలం అది వాళ్ళ కుటుంబ విషయంగానే చూడాలి కదా, మీరు ఎందుకు కుటుంబ విషయంగా చూడటం లేదని మీరు అంటున్నారు? ఎందుకంటే షర్మిల గారు గతంలో షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి కానీ ఆయన కొంత వాటా రాశారు. ఇప్పుడు ఎన్నికల ఓటమికో కానీ లేదంటే తన యొక్క పరువుకి నష్టం కలిగింది కానీ షర్మిల గారికి ఎందుకో అది ఇవ్వదలుచుకోలేదు, ఆయన దాని గురించి కోర్టుకు వెళ్ళారు. ఇది ఆయన వ్యక్తిగతమే కదా, దీన్ని ఎందుకు మీరు ఆయన వ్యక్తిగతం కాదు అని ఎలా చెప్తున్నారు? అంటే ఇటు మనము ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి ఆస్తులో వాళ్ళ చెల్లెలికి ఏదైతే మనం ఒక వాగ్దానాన్ని రాజకీయంగా మనం ఒక వాగ్దానాన్ని ఇస్తామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి మనపై ఉంటుంది. రాజకీయంలో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మనకు అన్ని విషయాలు కూడా చెప్తారు. మనం ఈరోజు మనం ఇచ్చిన మాట ఎలా తప్పుతాం? రైట్ నారాయణ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు, ఆదినారాయణ గారు మాట్లాడిన మాట విన్నారు మీరు. ఆయన వ్యక్తిగత విషయం కాకపోవచ్చు, అది ఈ రకంగా ముందు గిఫ్టెడ్గా ఇచ్చిన ఆస్తి వాటా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీనికి నిదర్శనం అని చెప్పి మాట్లాడుతున్నారు నారాయణ గారు. ఏం చెప్తారు మీరు? నాగ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మా నమస్తే సార్. నాగ్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులను కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఎవరికి ఇవ్వాల్సిన వాటలు ఎవరికి ఏ ఆస్తులు వస్తాయి అనేది
వాళ్ళకి ఆ ఆస్తులను కూడా ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి ఏదైతే ఈ సరస్వతి పవర్ ఉన్నాయో, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలో ఉందో, దాంట్లో ఒక 99% షేర్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి. 1% ఏమో విజయమ్మ గారి పేరు మీద ఉంది. అయితే విజయమ్మ గారు ఆవిడకున్నటువంటి షేర్లు ఏమవుతున్నాయో అవి షర్మిల గారికి ఇవ్వాలని ఆవిడ నిర్ణయించుకున్న నిర్ణయాన్ని 2019లో ఆవిడకి రాయాలి అని ఆవిడ భావించారు. సో ఈరోజు ఈ ఈ తరుణంలో ఏమైందంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాలు అవనియండి, ఆ యొక్క రీత్యా ఏవైతే మరి ఆయనకు ఉన్నటువంటి ఈ ఆస్తుల్లో కొన్ని ఈడీ అటాచ్మెంట్ చేయడం జరిగింది. అందులో ఈ పవర్, ఈ సరస్వతి పవర్ గిట్ అవుతాం. సో ఈ ఒకసారి వన్స్ ఈడీ అటాచ్మెంట్ అయిన ఆస్తుల్లో మనం దాన్ని అనుభవించడం తప్ప అమ్మడం కానీ, ఎవరు క్రయ విక్రయాలు చేయడం కానీ, లేకపోతే దాన్ని బదిలీలు చేయడం కానీ జరగదు. అది జరగకూడదు. జరిగితే అది తప్పనిసరిగా ఖచ్చితంగా దానిపైన శిక్ష